Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న ఇంటర్నేషనల్ మౌంటైన్ డేగా జరుపుకుంటాం. ఎవరెస్ట్ శిఖరం ప్రతి సంవత్సరం 4 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది. 1950లో మ్యాటర్ హార్న్ అనే పర్వతాన్ని ఒక చిన్న పిల్లి ఎక్కి రికార్డు సృష్టించింది. ప్రపంచ జనాభాలో సుమారు 70% మంది ప్రజలు కొండలపై ఇల్లు కట్టుకున్నారని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తేలింది. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం ఇండియా, తొలి దేశం అమెరికా. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియా. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75% తక్కువకే ఇస్రో విజయం సాధించింది. భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రాడక్ట్లను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికి ఈ ఘనత దక్కలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లోహాలకు తీవ్ర కొరత ఏర్పడిందట. అందుకని ఆస్కార్ అవార్డులను సున్నపు ముద్దతో రూపొందించారట. పిల్లి ఐపాడ్ కన్నా బిలియన్ రెట్లు తెలివైందట. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది. 1986 వరకు ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి కృష్ణ, గుంటూరు జిల్లాలోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి. చైనా, అమెరికాల తర్వాత అతిపెద్ద సైనిక శక్తి ఇండియాదే. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం ఇండియాలోని వారణాసి. సెప్టెంబర్ మరియు నవంబర్ మధ్య జన్మించిన వ్యక్తులు 100 ఏళ్లు జీవించడానికి ఎక్కువ అవకాశం ఉందట. ప్రయోగాలలో 95% జంతువులను ఉపయోగిస్తారు. దీనికి మాత్రం జంతు సంక్షేమ చట్టం AWA ద్వారా ఎటువంటి రక్షణ లేదు. పురాతన రోమన్ ప్రజలు రహదారులను ఇలా నిర్మించేవారు. పాములు వర్షాకాలంలో ఎక్కువ కాటు వేస్తాయట. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్స్ 500 కోట్లకు చేరుకుందట. అందులో 55% ఆసియా పసిఫిక్ ప్రాంతాలు ఉండగా అందులో ఇండియా, చైనాలే అత్యధిక మొబైల్ ఫోన్ యూజర్లను కలిగి ఉన్నాయట. 1920లో మొదటి సెల్ఫీని ఇలా తీసుకున్నారు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.